తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ వ్యక్తమవుతోంది. అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి క్రాస్ ఓటింగ్ జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ బలంగా ఉన్న 3-4 చోట్ల ఆ పార్టీ అభ్యర్థులకే ఓట్లు పడ్డాయి. అయితే ఆ పార్టీ బలంగా లేని చోట్ల మాత్రం బీఆర్ఎస్ శ్రేణులు అభిమానుల ఓట్లు బీజేపీ వైపు మళ్లినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ నేతలే బీజేపీకి ఓట్లు వేయించారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఇవే అనుమానాలు వ్యక్తం చేశారు. బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కయ్యారని ఆయన ఆరోపించారు. అటు కాంగ్రెస్ కు చెక్ పెట్టేందుకు బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరించిందా అన్న చర్చ కొనసాగుతోంది. సంవత్సరాల కలిగి రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండి 4 నెలలకే అసలు సన్యాసం చేస్తాను ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయాలి మేము. 4 నెలలకే ఈ ఎన్నికల లోపల టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకత్వం టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలంతా కూడా మధ్యాహ్నం 2 o'clock తర్వాత మాకు టికెట్ మాకు ఓటు అయిపోయినా పర్లే కానీ బీజేపీ కోటేమని చెప్పారు. బీజేపీ కోటేమని చెప్పారు ఓపెన్ గా. ఓకే, అలా దేశాన అంటే ఆల్ ఇండియా భారతీయ జనతా పార్టీ నుంచి ఆదేశాలు వచ్చినాయా, కేసీఆర్ నుంచి ఆదేశాలు వచ్చినాయా తెలియదు. మొత్తానికి అయితే కార్యకర్తలు మొదలు పెడితే ఒక మండల స్థాయి నాయకుడు నియోజక స్థాయి నాయకుడు కూడా అదే విధంగా మాట చెప్పిండు. 10 సంవత్సరాల కలిగి రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, స్పందన రాష్ట్ర వ్యాప్తంగా మన దగ్గర జరిగిన సార్వత్రిక ఎన్నికలు మొత్తం 17 నియోజకవర్గాలలో కూడా సంచలనాలు నమోదు కాబోతోంది అని చెప్పుకోవాలి మనము. దానికి ప్రధాన కారణం ఏంటంటే బీజేపీ మొత్తము 17 మంది అభ్యర్థులని రేస్ లో నిలబెట్టిన విషయం తెలిసిందే. ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ 4 ఎవరైతే సిట్టింగ్ ఎంపీస్ ఉన్నారో వాళ్ళు కాకుండా హైదరాబాద్ ఈ 5 సీట్లు వదిలేసి మిగతా 12 స్థానాలు మనం చూసుకుంటే ఆదిలాబాద్ నుండి మనం స్టార్ట్ చేస్తే ఫస్ట్ కూడా ఆదిలాబాద్ లో గూడెం నగేష్ ఎవరైతే అభ్యర్థి ఉన్నారో ఆయన గతంలో బీఆర్ఎస్ లో పనిచేశారో, అనంతరం కూడా ఆయన బీజేపీలో జాయిన్ అయ్యి ఆయన టికెట్ కూడా తెచ్చుకున్నారు. తమ నియోజకవర్గాలలో కొన్ని చోట్ల కూడా విస్తృతంగా ప్రచారం నడిచింది. ఎమ్మెల్యేలు భూ కబ్జాలకు పాల్పడము, ప్రజలకు అందుబాటులో ఉండకపోవడము, ఇదన్నీ కూడా దానికి తోడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితము, ప్రజల్ని కలవడు అని ఇదంతా కూడా నేపథ్యంలో బీఆర్ఎస్ వ్యతిరేకత ఏదైతే ఉందో దానికి కాంగ్రెస్ ప్లస్ అయ్యి కాంగ్రెస్ అధికారంలో వచ్చింది. మనము బీజేపీ పార్టీని చూసుకుంటే 2019 నుంచి అనూహ్యంగా కూడా 4 పార్లమెంట్ స్థానాలు గెలుచుకోవడము, అనంతరం జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా 48 సీట్లు గెలుచుకోవడము, గ్రాడ్యువల్ గా స్టేట్ లో ఓట్ బ్యాంక్ అనేది బీజేపీకి పెరుగుతూ వస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా దాదాపు 14% 8 అసెంబ్లీ స్థానాలు కూడా గెలుచుకోవడము బీజేపీకి ఇక్కడ ఒక హోప్ అనేది వచ్చింది. ప్రస్తుతం బీఆర్ఎస్ ఉన్న దృష్ట్యా కూడా ఇప్పుడు ఆదిలాబాద్ కాన్స్టిట్యున్సీ గురించి మాట్లాడితే మొదటగా అనుకున్నట్టు గూడెం నగేష్ బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వలస వచ్చారు. ఆయనే స్వతహా మొదట బీఆర్ఎస్ క్యాడర్ ఉంది ఆయనకి, కొత్తగా కూడా అక్కడ ఆయనకి బీజేపీ క్యాడర్ కలిసి వచ్చే అంశము. ఇది కాకుండా కూడా అక్కడ దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు బీజేపీ క్యాంపెయినింగ్ ఒకటే చేస్తుంది. ఈ ఎన్నికలు అనేటివి దేశ భవిష్యత్తు కోసము, దేశ భద్రత కోసము, దేశం సుభిక్షంగా ఉండాలంటే ప్రతి ఒక్క ఎంపీ క్యాండిడేట్ కూడా ఇండివిజువల్ గా రాష్ట్రాల వారిగా కూడా ప్రతి ఒక్కళ్ళు మోదీని చూసి ఓటు వేయాలి అని కూడా తమ క్యాంపెయినింగ్ చేశారు. కానీ ఎక్కడ కూడా ఇండివిజువల్ గా తమకు ఓటు వేయమని ఎక్కడ కూడా అడగలేదు. సో ఆదిలాబాద్ విషయానికి వస్తే అక్కడ కాంగ్రెస్ కి కూడా అక్కడ బీఆర్ఎస్ నాయకులు కూడా ఎలాగూ తాము ఓడిపోతామని చెప్పేసి ఇండైరెక్ట్ గా కూడా క్యాడర్ కి కూడా బీజేపీకి ఓటు వేయాలని కూడా కొన్ని చోట్ల కూడా బీఆర్ఎస్ నేతలు కూడా చెప్పినట్లు కూడా వార్తలు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ జరిగినప్పటి నుంచి ఇక మనం పెద్దపల్లి విషయానికి వస్తే అనూహ్యంగా అక్కడ గడ్డం వంశీ వివేక్ వెంకటస్వామి కొడుకు కుమారుడు అక్కడ కంటెస్ట్ చేస్తున్నాడు. అసలు అక్కడ గోమాస శ్రీనివాస్ అనే బీజేపీ అభ్యర్థి ఎక్కడ ప్రచారం కూడా నోచుకోలేదు. అసలు ఎక్కడ కూడా ఆయన ప్రచారంలో వెనుకబడ్డారని అభయ్ పాటిల్ ఇన్ఛార్జ్ కూడా ఆయనకి క్లాస్ పీకి కూడా ప్రచారము జోష్ పెంచాలని కూడా ఆయనకి ఆదేశాలు కూడా జారీ చేసినప్పటికీ మొదటి నుంచి కూడా అది కాంగ్రెస్ కంచుకోట, అక్కడ కాంగ్రెస్ గెలుస్తుంది అనుకోవడము, అనూహ్యంగా అక్కడ బీజేపీకి ఓటు పడడము, కాంగ్రెస్ ఎమ్మెల్యేలే కూడా ఇటు గాంధీ భవన్ లతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు బహిరంగానే చెబుతున్నారు బీఆర్ఎస్ నాయకులు
ఎలాగో తాము గెలవము కాబట్టి బీజేపీకి ఓట్లు వేయాలని కార్యకర్తలకు క్యాడర్ కి కూడా నిర్దేశించినట్టు స్వయాన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒప్పుకుంటున్నారు. సో అన్యాయంగా పెద్దపల్లి స్థానం కూడా బీజేపీ గెలిచే అవకాశం ఉంటుందనేది కూడా ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అలాగే దాంతో పాటు మనము కరీంనగర్ బండి సంజయ్ ఫైర్ బ్రాండ్ గా ఉంది, కరీంనగర్ ఎగ్జిస్టెడ్ ఎంపీ. సో అక్కడ బీజేపీకి ఎలాంటి ఇబ్బంది లేదు. వాస్తవికంగా చూసుకుంటే అక్కడ బోయిన్పల్లి వినోదరావు నుండి టఫ్ ఫైట్ ఉందని కూడా మొదటి నుంచి కూడా ఒక ప్రచారం సాగింది. కానీ బోయిన్పల్లి ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి చూస్తే ఇటు కాంగ్రెస్ బీజేపీకి అన్న చందాన్ని కూడా ప్రస్తుతము ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ మధ్యనే వారన్నట్టు కూడా ప్రచారం జోష్ గా సాగింది. బీఆర్ఎస్ ఎక్కడ కూడా రేస్ లో లేకపోవడము. మనము నెక్స్ట్ వరంగల్ విషయానికి వస్తే ఆరూరి రమేష్ గతంలో ఎమ్మెల్యేగా పనిచేశాడు, వర్ధనపేట ఎమ్మెల్యేగా. ఆయన పైన నెగిటివిటీ ఉండడము, వాస్తవికంగా చూసుకుంటే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలలో బీఆర్ఎస్ కి పెద్ద షాక్ తగిలిందని చెప్పుకోవాలి. మెజారిటీ సీట్లు అన్ని కూడా కోల్పోయింది బీజేపీ. బీఆర్ఎస్ పార్టీ అక్కడ కాంగ్రెస్ బాగా వేసింది. ఈ నేపథ్యంలో అక్కడ కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యని వరంగల్ పార్లమెంట్ స్థానం నుండి టికెట్ మొదట బీఆర్ఎస్ అనౌన్స్ చేసి తర్వాత ఆమె పార్టీ మారి కాంగ్రెస్ లోకి వెళ్లడము, అనంతరం కూడా అక్కడ ఆమెకి తీవ్ర వ్యతిరేకత రావడము, ఇక్కడ బీజేపీ నుండి ఆరూరి రమేష్ కి ఫేవర్ గా వెళ్లడము, అక్కడ ఎవరైతే ఓడిపోయిన ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారో వాళ్ళందరూ కూడా క్రాస్ ఓటింగ్ కాంగ్రెస్ కంటే బీజేపీ బెటర్ అని వాళ్ళు కూడా అక్కడ కార్యకర్తలకు మార్గనిర్దేశం చేసినట్లు కూడా కాంగ్రెస్ వాళ్ళు పదే పదే అంటున్నారు. బీజేపీకి బీఆర్ఎస్ క్రాస్ ఓటింగ్ వేపించింది. కాంగ్రెస్ పడే ఓట్లు కూడా బీఆర్ఎస్ కు వచ్చే ఓట్లు కూడా కంప్లీట్ గా డైవర్ట్ చేసి బీజేపీ వైపు పోలరైజింగ్ చేసినట్టు కూడా బీఆర్ఎస్ చేసిందని కూడా కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. సో వరంగల్ లో అసలు రేస్ లోనే లేదు. మొదట కూడా కడియం శ్రీహరి కూతురికి ఎప్పుడైతే బీఆర్ఎస్ అనౌన్స్ చేసిందో అప్పుడు కూడా ఆమెకి రేస్ లో ఉండే, కానీ అనంతరం కూడా కాంగ్రెస్ ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉంది. సో కాంగ్రెస్ కి వేవ్ ఉంది కదా అని చెప్పేసి కడియం శ్రీహరి వెళ్లడము పార్టీలోకి. అనంతరం అక్కడ స్టేషన్ గన్పూర్ లో కూడా స్థానికంగా 30 ఏళ్ల పాటు ఉన్న ఒక మహిళా నేత ఇందిర కూడా ఆయనను అపోజ్ చేయడము, ఈయన మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టాడు, ఇప్పుడు ఈయన కూతురికి టికెట్ ఇవ్వడము, అలాగే ఆమె కులాంతర మతాంతర వివాహం చేసుకోవడము, ఇవన్నీ కూడా కాంగ్రెస్ కి మైనస్ పాయింట్ అయ్యాయి. వరంగల్ లో కూడా బీఆర్ఎస్ కి అంత పుంజుకోకపోవడము. సో బీఆర్ఎస్ ఓట్లు అనేటివి కాంగ్రెస్ కి పడే ఓట్లు అనేటివి కూడా అవుట్ రైట్ గా కూడా బీజేపీకి పడడము, అలాగే బీఆర్ఎస్ కి పడేటివి కూడా క్రాస్ ఓటింగ్ కంప్లీట్ గా కూడా బీజేపీ వైపు డైవర్ట్ అవ్వడము. ఇదంతా కూడా ఇప్పుడు బీజేపీకి స్టేట్ వైడ్ గా ఒక ప్లస్ గా వచ్చే అంశం. అడిషనల్ గా కూడా ఇదొక వాళ్ళకి ప్లస్ అనే చెప్పుకోవాలి. దాంతో పాటు మనం నాగర్ కర్నూలు కాన్స్టిట్యున్సీకి వస్తే అన్యూయంగా అక్కడ మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, అలాగే మల్లు రవి, కాంగ్రెస్ లో సీనియర్ నేత మల్లు రవి ఉండడము, బీఆర్ఎస్ లో అక్కడ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ కి ఒక మంచి పేరుంది. గురుకులాల్లో నిర్వహణలో ఆయన బలవుపడిన వర్గాల విద్యార్థులను ఎంకరేజ్ చేశారు. వాళ్ళందరికీ ట్రెక్కింగ్, ఎవరెస్ట్ మౌంటైన్ క్లైంబింగ్ లో కూడా వాళ్ళందరికీ అథ్లెటిక్స్ లో ఎంకరేజ్ చేసి అకాడమిక్స్ తో పాటు స్పోర్ట్స్ లో కూడా ఎంకరేజ్ చేశారు. తెలంగాణ గురుకులాలో ఆయన ఇన్ఛార్జ్ గా ఉన్నప్పుడు కూడా పేరుంది. కానీ అన్యూయంగా అక్కడ కూడా బీఆర్ఎస్ నేతలు ఎక్కడ కాంగ్రెస్ గెలుస్తుందో కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ వైపే ప్లీజ్ హోల్డ్ అండి, మీరు ఒక నిమిషం అలాగే లైన్ లో ఉండండి. ఇక బీజేపీకి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఓటింగ్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జీటీవీతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు. ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం. 10 సంవత్సరాల కలిగి రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండి 4 నెలలకే అసన్యాసం చేస్తాను ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయాలి. మేము 4 నెలలకే ఈ ఎన్నికల లోపల టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకత్వం, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలంతా కూడా మధ్యాహ్నం 2 o'clock తర్వాత మాకు టికెట్, మాకు ఓటు అయిపోయినా పర్లే కానీ బీజేపీ కోటేమని చెప్పారు. బీజేపీ కోటేమని చెప్పారు ఓపెన్ గా. ఓకే, అలా దేశన అంటే ఆల్ ఇండియా భారతీయ జనతా పార్టీ నుంచి ఆదేశాలు వచ్చినాయా, కేసీఆర్ నుంచి ఆదేశాలు వచ్చినాయా తెలియదు. మొత్తానికి అయితే కార్యకర్తలు మొదలు పెడితే ఒక మండల స్థాయి నాయకుడు, నియోజక స్థాయి నాయకుడు కూడా అదే విధంగా మాట చెప్పిండు. 10 సంవత్సరాల కలిగి రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండి 4 నెలలకే అసన్యాసం చేస్తాను ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయాలి. మేము 4 నెలలకే ఈ ఎన్నికల లోపల టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకత్వం, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలంతా కూడా మధ్యాహ్నం 2 o'clock తర్వాత మాకు టికెట్, మాకు ఓటు అయిపోయినా పర్లే కానీ బీజేపీ కోటేమని చెప్పారు. బీజేపీ
బీజేపీ కోటేయమని చెప్పారు ఓపెన్ గా. ఓకే. అలా దేశన అంటే ఆల్ ఇండియా భారతీయ జనతా పార్టీ నుంచి ఆదేశాలు వచ్చినాయా, కేసీఆర్ నుంచి ఆదేశాలు వచ్చినాయా తెలియదు. మొత్తానికి అయితే కార్యకర్తలు మొదలు పెడితే ఒక మండల స్థాయి నాయకుడు, నియోజక స్థాయి నాయకుడు కూడా అదే విధంగా మాట చెప్పిండు. రైట్ శ్రీచరణ్. స్పందన అయితే అదే ధర్మపురి ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసి మధ్యాహ్నం 2 గంటల తర్వాత స్వయంగా కొప్పుల ఈశ్వరే అక్కడ బీజేపీకి ఓట్లు వేయమని కార్యకర్తలకు మార్గనిర్దేశం చేసినట్టు కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎమ్మెల్యేలందరూ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఇదే అంటున్నారు. అయితే ఇప్పుడు బీజేపీకి కూడా కొంత మేరకు పాజిటివ్ వేవ్ ఎందుకు ఉంది అంటే, మనం ముందుగా అనుకున్నట్టే ప్రచారం ఎక్కడ కూడా ఇండివిజువల్ గా క్యాండిడేట్లు ఎక్కడ కూడా ప్రచారం చేసుకోలేదు. ఇది దేశం కోసము, దేశ భవిష్యత్తు కోసం జరిగే ఎన్నిక, ప్రధానమంత్రి మోదీని చూసి ఓటు వేయండి అన్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు ప్రస్తుతము స్టేట్ వైడ్ గా కూడా సర్వైవల్ క్వశ్చన్ మార్క్ ఉంది. ఎలాగో మేము గెలవం కాబట్టి బీజేపీకి హోప్ ఉంది, బీజేపీకి స్టేట్ లో స్కోప్ ఉంది కాబట్టి బీజేపీకి ఆ ఓట్లు డైవర్ట్ చేయాలని కూడా బీఆర్ఎస్ నేతలు డిసైడ్ అయినట్టు కూడా మనకి తెలుస్తా ఉంది. దానిలో భాగంగా ఒక పెద్దపల్లి అనేది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే, స్టేట్ వైడ్ గా కూడా మిగతా ప్లేసెస్ లో కూడా ఇదే సినారియో కనబడుతుంది. మనం అదే నాగర్ కర్నూలు తీసుకున్నా కూడా, మనం మహబూబ్ నగర్ తీసుకుంటే డీకే అరుణ కూడా స్ట్రాంగ్ క్యాండిడేట్. అక్కడ వాళ్ళ తమ్ముడు కూడా బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీకి ఒక లెగసీ ఉంది. అటు గద్వాల్ తో పాటు వాళ్ళ ఫాదర్ కూడా గతంలో కాంగ్రెస్ లో ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. ఆ లెగసీ అనేది వాళ్ళకి వస్తా ఉంది. ఇక మనం నల్గొండ తో పాటు ఇక్కడ ఖమ్మం చూసుకుంటే, ఖమ్మంలో కూడా ఈసారి చాలా టఫ్ ఫైట్ అనేది బీజేపీ ఇవ్వబోతుంది కాంగ్రెస్ కి అనేది కూడా ప్రచారంలో ఉంది. అక్కడ కూడా సిమిలర్ గా నాట్ ఓన్లీ పర్టికులర్ ఒక కాన్స్టిట్యున్సీ అని కాదు, స్టేట్ వైడ్ మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీకి కంప్లీట్ గా కూడా అభ్యర్థులందరికీ కూడా అర్థమైనట్టుంది. సో క్యాడర్ కి కూడా వాళ్ళ మార్గనిర్దేశం, క్రాస్ ఓటింగ్ బెటర్, బీజేపీ వైపు మొగ్గు చూడమే బెటరు, కాంగ్రెస్ ఎలాగో రాదు అన్న, బీఆర్ఎస్ ఎలాగో గెలవదన్న చందన కూడా వాళ్ళు డిసైడ్ అయ్యి పార్టీకి, క్యాడర్ కి నిర్దేశం చేయడము ఇప్పుడు ఇదంతా కూడా సంచలనాత్మకంగా మారింది. బీజేపీ కూడా ఊహించని విధంగా అనూహ్యంగా కూడా ఈసారి పార్లమెంట్ స్థానాలు దాదాపు 10కి పైగా గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని కూడా బీజేపీ పార్టీ వర్గాలు పదే అంటున్నాయి. దానికి ఉదాహరణ కూడా మనకి కాంగ్రెస్ ఎమ్మెల్యే మాట్లాడిన విషయంతో మనకు స్పష్టంగా కనిపిస్తోంది. స్పందన. థ్యాంక్ యూ శ్రీచరణ్.